మన ప్రభు అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానం కొరకు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును ప్రయాసపడుము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ వచనాన్ని ఆధారంగా చేసుకొని గత 3 వారాలుగా కూడా ధ్యానం చేస్తున్నాం. ఈ అంత్య దినములలో మనం సంపాదించవలసింది ఏంటి అనే అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పత్రికలో ఆయన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమి నేర్పిస్తున్నాడంటే ఒక 6 విషయాలు చెప్పాడు. నీతిని, భక్తి, ప్రేమ, విశ్వాసం, సాత్వికం, ఓర్పు, 6 విషయాలు చెప్పాడు. ఈ 6 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటండి? నీతిని మనం సంపాదించుకోవాలి. ఈ 6 విషయాల్లో మొదటి విషయంలోనే మనం ఉన్నాం. నీతిని సంపాదించుకోవాలి అనే మాటను తీసుకొని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ నీతి అనే సబ్జెక్ట్లో మొట్టమొదటి ప్రసంగం ఏంటండి? నీతికి వారసుడైన నోవహు. రెండో ప్రసంగం ఏంటండి? లోతు నీతిమంతుడా. మూడో ప్రసంగం ఏంటండి? నీతిని సంపాదించుకున్న అరిమతయి యోసేపు. ఈరోజు అంశం యాకోబు పత్రికలోనికి వద్దాం. 1వ అధ్యాయం తీద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సంతోషంగా వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీతి గురించి ఎన్నో విషయాలు నేర్చుకునే ఈ క్రమంలో మనం ఈ పూట యాకోబు పత్రికలోకి వచ్చాం. ప్రతి మనుష్యుడు ఎట్లా ఉండాలి అంటే కోపపడుటకు నిదానించాలి. కోపం దేవునికి వ్యతిరేకమా? కోపం దేవుడు పెట్టని భావోద్రేకమా? అసలు మనిషికి కోపమే రాకూడదా? ఏం చెప్తుంది బైబిల్? మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోపం ఉంటుంది. కోపం అనేది ఏంటయ్యా అంటే మన భావాల్ని వ్యక్తం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక భావోద్రేకం, ఎమోషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విశ్వాసం మీద ఒక దైవజనుడు కోపపడుతున్నాడని తెలియాలంటే ఏదో ఒక భావోద్రేకం ఉండాలి కదా. భార్యను హెచ్చరిస్తున్నట్లుగా భర్తకు ఒక భావోద్రేకం ఉండాలంటే కోపం ఉండాలి కదా. పిల్లల్ని ఖండించేటప్పుడు తల్లికి లేదా తండ్రికి ఒక భావోద్రేకం, ఎమోషన్ చూపించాలి కదా. పై అధికారి కింద అధికారిని సరిచేయటానికి హెచ్చరించే ఆ క్రమంలో ఒక భావోద్రేకాన్ని వాడాలి కదా. బైబిల్ చెప్తుంది కోపపడొద్దు అని చెప్పట్లా, కోపపడడానికి నిదానించాలి. ఒకవేళ కోపమే గనక లేకపోతే సమాజం మరి ఎట్లా ఉండేదో. ఎందుకో తెలుసా? కోపం అనేది మన భావాలని వ్యక్తపరిచే దేవుడిచ్చిన ఒక భావోద్రేకం. ఇట్స్ ఏ ఎమోషన్. అయితే ఈ కోపాన్ని అపవాది ఎలా మలుస్తాడు? అపవాదిగాడు ఎంత ప్రమాదకారంటే దేవుడిచ్చిన ప్రతిదీ కూడా పక్క త్రోవలో నడిపించి దైవ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేసేటట్టుగా మనిషిని ప్రేరేపిస్తాడు. వాడు కొత్తవేమి తీసుకురాడు, కానీ దేవుడిచ్చిన వాటినే ఏం చేస్తాడు? మిస్యూజ్, దుర్వినియోగ పరిచేలాగా ప్రేరేపిస్తాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట ఏమని అంటాడంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు. బైబిల్ చెప్తుంది కోపపడండి, కోపం అవసరమే, కానీ నీకున్న మితిమీరిన కోపంలో నువ్వు పాపం చేయకూడదు. క్లియర్ కట్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ కోపపడొద్దని చెప్పడం లేదు.
దేవుడు కోపానికి వ్యతిరేకి కాదు. కోపం అనే భావోద్రేకాన్ని దేవుడే మనిషికి ఇచ్చాడు. మనకంటే చిన్నవారి మీద, అవసరమైతే పెద్దవారి మీద కూడా కోపపడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అవి సరిచేయడానికి అయితే మంచిదే. కానీ ఎందుకని కోపపడడానికి నిదానించాలి అంటే, కోపంలో ఎక్కడైనా పాపం చేస్తామేమోనని నిదానించాలి. కొంతమంది కోపంలో భయంకరమైన దుర్భాషలు మాట్లాడతాడు. వాళ్ళు శాంతంగా ఉంటే ఎంత శాంత స్వభావులు అంటే, ఎంత మంచివారంటే అసలు చీమకి కూడా అపకారం చేయరేమో, అసలు వీళ్ళకి మాటలు వచ్చారావా అన్నట్లుంటారు కొంతమంది. కానీ వారికి కోపం వస్తే, ఆ కోపం మితిమీరిపోతే వారి హృదయములో దాగి ఉన్న బూతులన్నీ కక్కేస్తారు. ఇప్పుడు కోపపడడం ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? ఆత్మీయులైన వారిని దుర్భాషలు మాట్లాడే స్థాయికి చేర్చాయి. మన హృదయంలో ఉన్న విషయాన్ని బట్టే, నిండిన దాన్ని బట్టే మనం మాట్లాడతామట. ఒకవేళ కోపంలో నీకు బూతులు వచ్చినాయి అనుకో, ఇంకా నీ జీవితంలో, నీ హృదయంలో ఏమన్నట్టు? బూతులున్నాయి, చావులావి, ప్రాచీన స్వభావం పోలా. నీకెంత కోపం వచ్చినా బూతులు రాకుండా గనక నువ్వు ఆత్మ సంబంధమైన విధానంలో గనక నువ్వు ఒక వ్యక్తిని సరి చేయగలిగితే నీ కోపము దైవికంగా ఉంటుంది. ప్రజల్ని క్రమపరిచే ఆ విధానంలో మోషే కోపపడుతూ ద్రోహులారా అన్నాడు. దేవుడి ఒక్క మాట పట్టుకున్నాడు. వారు తప్పుడోళ్లే, అవిధేయులే, నువ్వు కూడా సరిచేయాలి నాయకునిగా. కానీ ఎక్కడొచ్చిందయ్యా ప్రాబ్లం అంటే, నువ్వు వాళ్ళని, ఏర్పాటు చేయబడిన వారిని, ప్రత్యేకించబడిన వారిని, నేను అభిషేకించిన వారిని, నేను కోరుకున్న వారిని ఏమని పిలిచావు? ద్రోహులారా. అంత అభిషేకం ఉన్న వ్యక్తిని సైతం మాటలో తప్పిపోవడాన్ని బట్టి మోషేని కూడా వదిలిపెట్టకుండా నిలదీసిన రోషం కలిగిన దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి కోపం వస్తే బూతులు రావు, శాపాలు వస్తాయి. నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను, ఏనాడు పోతావోరా, ఏమైపోతావో, సావరా, నా కంటికి కనబడద్దు. కొంతమంది అయితే పంది, దున్నపోతు, ఎద్దు అని సరిపెట్టుకుంటారు. కానీ కొంతమంది అయితే ఇక ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ తీవ్రతరం అయిపోయి ఆ కోపం శాపాలు. గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు యాకోబు దీవించబడ్డాడు. ఏశావుని శపించినప్పుడు ఏశావు శాపాన్ని అనుభవించాడు. తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని దీవిస్తే అది దీవెనగా మార్చబడుతుంది. ఒకవేళ మీ నోటి నుండి అప్రయత్నంగానైనా శపితమైన వచనాలు వస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఎంత కోపం వచ్చినా మీ నోటి వెంట శాపాలు రానివ్వకండి. కొంతమందికి కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ భర్తలైతే భార్యలని కొడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక పురుషుడు స్త్రీని ఏ విధంగా ప్రేమించాలంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టుగా. భర్త యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యం చూడండి. బర్త్డేకి కేకులు ఇచ్చి సరిపెట్టుకునే ప్రేమ కాదు భర్తది. షాపింగ్ తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చే ప్రేమ కాదు భర్తది. ఇష్టమైన ఆహారం పెట్టేది కాదు భర్త ప్రేమ. భర్త ప్రేమ ఎంత శిఖర సమానమైన ప్రేమ అంటే శిలువ సమానమైన ప్రేమ. శిఖర సమానం అనే దానికంటే కూడా పెద్ద పదవి ఏదైనా ఉందంటే శిలువ సమానమైన ప్రేమ. అది తన సంఘము కొరకు చనిపోయిన ప్రేమ. భర్తలు కూడా ఎట్లా ప్రేమించాలంటే భార్యల్ని క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? మాటలతో కాదు, కానీ ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. భార్యల్ని కూడా భర్తలైన వారు, యజమానులు ఏ స్థాయిలో ప్రేమించాలి తెలుసా? అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భార్య క్షేమాన్ని కోరే భర్తలుగా ఉండాలట. కొంతమంది కోపం వస్తే ఈ ప్రపంచంలో ఎవరిని ఏమనలేరు, కానీ భార్యలను మాత్రం చెత్తగా బాదుతారు. గుర్తుపెట్టుకోండి, నీ భార్య నువ్వు కొడుతున్నావంటే నీ శరీరానికి నువ్వే హాని చేసుకుంటున్నట్టు. ఎందుకో తెలుసా? వివాహమైన తొలి దినము నుండే ఆమె నీలో ఏమైపోయింది? ఏక శరీరము.
ఇప్పుడు నీ భార్య నువ్వు కొడుతున్నావు అనుకోండి, నువ్వెవరు కొడుతున్నట్టు? నిన్ను నువ్వే కొట్టుకుంటున్నట్టు. ప్రపంచంలో తనను తానే బాధించుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే సేనాదయం పట్టినోడు తప్ప ఇంకెవడు కనపడ్డు బైబిల్లో. అంటే భార్యని కొట్టేవాడు ఎవడయ్యా అంటే తనను తాను బాధించుకుని దెయ్యం పట్టిన ఒక వ్యక్తి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. కోపంలో తిడుతున్నారు, కోపంలో శపిస్తున్నారు, కోపంలో అనరాని మాట అంటున్నారు, కోపంలో కొడుతున్నారు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, మీరు కోపపడండి కానీ నాయనా పాపం చేయొద్దు, పాపానికి అవకాశము ఇవ్వద్దు. కోపపడుటకు మీరేం చేయాలి? నిదానించాలి. ఎందుకో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారం నరుని కోపం దైవ నీతిని నెరవేర్చలేదు. మనిషికి వచ్చే కోపం అట. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? సబ్జెక్ట్ నీతి. మనిషికి వచ్చే కోపం అట దైవికమైన నీతిని నెరవేర్చలేదు. ఈరోజు నా అంశం ఏంటో తెలుసా? నరుని కోపం దేవుని నీతికి భంగం. ఈరోజు మనం ఒక అమూల్యమైన పాఠాన్ని, అందరికి అవసరమైన పాఠాన్ని నేర్చుకోవాలి. మందిరంలోకి వచ్చి ప్రతి ఒక్కరు ఎట్టుంటారో తెలుసు, ఏ పాపము తెలియదండి, ఎవరి మీద కోపపడరండి వీళ్ళు, అసలు వీళ్ళకి కోపమే లేదండి అన్నట్లుగా. ఇక బలిపీఠం దగ్గర ఉన్న నా నుంచి ఆ చివరి కూర్చున్న ముసలమ్మ దాకా అందరూ కూడా ఎట్టుంటారు తెలుసా? శాంత స్వభావులు. ఎక్కడెక్కడ? మందిరంలో. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కాబట్టి ఇది అందరికి అవసరమైన పాఠం, ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశం. ఈ కోపాన్ని నువ్వు గనక నీ జీవితంలో అలవాటు చేసుకుంటే చాలా జాగ్రత్త. నువ్వెంత ప్రార్థనాపరుడైనా, ఎంత పరిశుద్ధుడైనా, ఎంత వైరాగ్యం కలిగిన వ్యక్తివైనా, ఎంత క్రమంగా మందిరానికి వస్తున్నా, బ్యాప్టిజం తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయ్యి అనేక విషయాల్లో దేవుని నీతిని నెరవేర్చుతున్న వ్యక్తివైనా, కోపం విషయంలో నువ్వు చావకపోతే దైవ నీతిని ఎట్టకేలకు నువ్వు నెరవేర్చలేవు. కోప విషయంలో మనం చచ్చిన వారమగుదుముగాక. హల్లెలూయా. కోపంలో నుండి పాపమునకు వెళ్లకుండా పరిశుద్ధాత్మ మనల్ని అడ్డగించునుగాక. దేవుని నీతిని నెరవేర్చలేని కోపం మనకెందుకు? ఈ కోపాన్ని జయించకపోతే పరలోకాన్ని కూడా కోల్పోయే ఒక దుష్పరిణామాలు మన జీవితంలో ఏలుబడి చేస్తాయి. అందుకని ఈ కోపము వీడి. కీర్తన భాగంలో దావీదు అంటాడు, ఆగ్రహము విడిచిపెట్టుము, కోపము మానము, వ్యసన పడద్దు, అది కీడుకే మూలం. మనం కోపడితే ఏమొస్తుందట? కీడే వస్తుందట, మేలు రాదట. కొంతమంది భర్తల గురించి చెప్పా కదా ఇందాక, కోపం వస్తే కొడతారని. కొంతమంది భార్యలు కొట్టరు కానీ, కొట్టేవాళ్ళు కూడా తయారయ్యారు కానీ, మధ్య కొట్టరు కానీ ఏం చేస్తారు తెలుసా? సాధిస్తారు. ఏం చేస్తారు? అందుకని సామెతల గ్రంథంలో మరి ఆయన ఎంత అనుభవించాడో నాకు తెలియదు కానీ, గయాళితో ఒక పెద్ద ఇంట్లో ఉండటం కంటే ఒక మిద్దె మీద ఉండటం మేలట. గయాళి అయిన భార్యతో ఇంట్లో ఉండడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలని ఇంకో చోట ఉంది. కోపం వస్తే తిడతారు, కొడతారు, కోపం వస్తే శపిస్తారు అని రాని మాటలు మాట్లాడతారని చెప్పాను. కోపం వస్తే తిట్టరో కొట్టరో ఏం చేస్తారు తెలుసా? గయాళితనముతో సాధిస్తారట భర్తల్ని కొంతమంది. ఈ మధ్య భర్తలు భార్యలు హింసించడం కామన్. సెన్సేషనల్ న్యూస్ ఏంటో తెలుసా? భార్యలు భర్తలు వేధించడం. ఫేస్బుక్లో అక్కడ ఏడుస్తున్నాడు, అయ్యా నీ బాధ నాకేం తెలుసు, నా బాధ నీకేం తెలుసు, మా ఆవిడ నన్ను ఎంత హింసిస్తుంది, హెరాస్ చేస్తుందో అని ఏడుస్తున్నాడు. వీళ్ళ బాధ తట్టుకోలేక పురుషులు ఒక సంఘం పెట్టారు, బాబాసా అని చెప్పండి, భార్య బాధితుల సంఘం. చాలా జాగ్రత్త. మీరు ఇక్కడ పరిశుద్ధులుగా కనబడినా మీ ఇళ్లలో ఎట్లా ఉంటున్నారో దేవుడు చూస్తున్నాడు. మీరు ఇక్కడ మంచి రాగాలు తీసుకుని పాటలు పాడినా మీ భర్తల మీద ఏ మాటలు పలుకుతున్నారో దేవుడు చూస్తున్నాడు. మీరెంత పొడుగు ప్రార్థన చేసినా మీ భర్తల్ని ఎన్నెన్ని పొడుగు మాటలు అంటున్నారో దేవుడు వింటున్నాడు. వింటున్నారా? మీరు ఏడ్చి ప్రార్థన చేసిన మీ భర్తలు ఎంత ఏడిపిస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. నేను అంటాను, మీ కోపము దైవ నీతిని నెరవేర్చలేదు. మనము దైవ నీతిని నెరవేర్చే వారముగా ఉండాలని పిలువబడ్డాం. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో కొంతమంది జీవితాలను కనుక మనం తొంగి చూస్తే అసలు కోపము ద్వారా ఏ విధంగా వారు దైవ నీతిని నెరవేర్చుటలో ఓడిపోయారు,
తత్ఫలితంగా వారి జీవితంలో ఏం అనుభవించారు? జెనసిస్ చాప్టర్ 4, ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలండి. బైబిల్లో ఆదిమ సహోదరులు ఉన్నారు. ఆది సహోదరులు ఎవరు చెప్పండి? కయ్యను, హేబేలు. మొట్టమొదటి మానవుడు ఆదాము. ఆదాము శరీరంలో నుండి ఎముక తీసి హవ్వగా చేశాడు. వారిద్దరిని జతపరచుట వలన దేవుడు వారికి పిల్లలను అనుగ్రహించాడు. ఇద్దరు స్త్రీ పురుషుల ద్వారా మొట్టమొదట భూమి మీదకు వచ్చిన మనిషి కయ్యను. కృప ద్వారా అతనిని సంపాదించుకున్నానని హవ్వ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అయితే వీళ్ళ జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే, వీళ్ళిద్దరట ఒక దినమున దేవునికి బలి అర్పణ చేశారు. కయ్యను చేశాడు, హేబేలు చేశాడు. హేబేలు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతని అర్పణని అతనిని దేవుడు అంగీకరించాడు. కయ్యను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, అతనిని కానీ అతని అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే తన తమ్ముడి అర్పణని దేవుడు అంగీకరించి తన అర్పణను దేవుడు అంగీకరించలేదో, కయ్యనికట మిక్కిలి కోపం వచ్చి ఫీల్ అయిపోయాడని, చిన్న ముచ్చుకున్నాడట. ఫీల్ అయిపోయాడు. మన జీవితాల్లో కోపం వచ్చే సందర్భాలు ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి అంగీకరించబడినప్పుడు, మనము అంగీకరించబడినప్పుడు. ఎదుటి వ్యక్తి దేవుని చేత ప్రేమించబడినప్పుడు, మనము దేవుని చేత నిర్లక్ష్యము చేయబడినప్పుడు. ఎదుటి వ్యక్తి ఆశీర్వదించబడుచు ఉన్నప్పుడు, మనం ఆశీర్వాదాన్ని అనుభవించలేనప్పుడు. ఎదుటి వ్యక్తి హెచ్చించబడుతూ ఉన్నప్పుడు, ఆ హెచ్చింపులో కొంచెమైనా మనకు లేనప్పుడు. ఎదుటి వ్యక్తి దేవుని దృష్టిలో ముద్ర వేయబడిన వానిగా, కృప పొందిన వానిగా ఉన్నప్పుడు, ఆ కృపకి మనం దూరస్తులుగా ఉన్నప్పుడు మనకేమొస్తుందట? మిక్కిలి కోపం. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, ఏ రోగానికైనా మందు ఉంటుంది బైబిల్లో. ఇతడు రోగానికి మందును వెతుక్కునే పనిలో పడక ఇతడే ఒక పరిష్కార మార్గాన్ని చూసుకున్నాడు. ఏంటో తెలుసా? ఫీల్ అయిపోవటం, కోపపడిపోవటం, చిన్నబుచ్చుకోవటం. ఒకవేళ ఇతను గనక ఆ కోపం వచ్చిన సందర్భంలో అతను ఎందుకు అంగీకరించబడ్డాడు, నేను ఎందుకు అంగీకరించబడలేదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడేవాడు. స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, ప్రార్థన చేయకుండా ఫీల్ అవుతున్న కయ్యనుతోనే దేవుడు మాట్లాడినప్పుడు అసలు దేవుని సన్నిధిలో తనంతట తానే వెళ్ళి, అయ్యా తమ్ముడిని ఎందుకని అంగీకరించావు, నన్ను ఎందుకని అంగీకరించలేకపోయావు, దయచేసి నాతో మాట్లాడయ్యా అంటే ఖచ్చితంగా మాట్లాడేవాడు కాదా? ప్రార్థించక ముందే దేవుడు మాట్లాడినప్పుడు ప్రార్థిస్తే ఇంకెందుకు మాట్లాడడం? కానీ ప్రార్థన చేసే ప్రయత్నం చేశాడా? చేయలా. గుర్తుపెట్టుకోండి, ఇతనికి అసూయ వచ్చింది. తమ్ముడు దీవించబడుతున్నాడు, నాకు దీవెన లేదే. అతడి భక్తి బాగుందట, నాది లేదట. దేవునికేమో అతడు ఇష్టడట, నేను అయిష్టుడట. ఏంటిది? మొదటిగా పుట్టిన వాడిని నేను, కృప పొందిన వాడిని నేనని ఇప్పటి వరకు అనుకున్నాను, కానీ అసలు దేవుని దృష్టిలో, ఆయన హృదయంలో నాకు స్థానమే లేదని ఎలా నేను తట్టుకునేది? వాడుకున్నది ఏంటి, నాకు లేదేంటని ఆవేశపడిపోయి చిన్నబుచ్చుకున్నాడట. ఇతరుల కృప చూసినప్పుడు మానవ మాతృలుగా సహజంగా అసూయ పడడం కామన్. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఇతరులలో మనకు మించిన కృప ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఒక వ్యక్తిలో అసూయ ఉంటుంది, మనిషి కాబట్టి. మనం ఏం చేయాలో తెలుసా? కృప విషయమై అసూయ పడేవారముగా కాదు, కానీ కృప విషయమై పోరాడేవారముగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేమించిన తనకేమో పిల్లలు లేరు, ప్రేమ ఏమీ లేకుండా పెళ్లి చేసుకున్నటువంటి అక్కకేమో కంపెడి పిల్లలు పుట్టారని రాహేలు లేయా మీద ఏమైంది? కోపపడింది, అసూయ పడింది. ఈ అసూయ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా? భర్తతో గొడవ పడేదాకా. ఓ యాకబా, ప్రేమించింది నన్ను, మా అక్కన, నిన్నేనమే. మరి అక్కకి పిల్లలు పడుతున్నారు, నాకెందుకు పడడం లేదు? పెళ్ళైతే చేసుకుంటాను కానీ పిల్లల్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అప్పుడు అర్థమైంది, ఓకే అని. తన అక్క పొందిన కృప విషయమై దేవుని సన్నిధిలో పొందినప్పుడు, ఏమండి, ఆమెకి గంపిడి పిల్లలు ఉండొచ్చు కానీ ప్రపంచాన్ని సైతం ఆశీర్వాదంలోనికి నడిపించగలిగిన యోసేపుకు జన్మనిచ్చింది. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కృప విషయమై పోరాడే వ్యక్తులైతే శ్రేష్టమైనవి దేవుడు మీకు ఇస్తాడు. కృప విషయంలో అసూయపడే వ్యక్తులైతే అంతటితో మీ జీవితం ఖతం.
వస్తుందండి. మనిషికి అసూయ రాకుండా ఎందుకు ఉంటుంది? నాలో అసూయ లేదు అని ఎవడైనా చెప్పాడంటే ఆడికంటే అబద్ధికుడు ఇంకొకడు లేడు. నీకు వచ్చే కోపం నీకు ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఆమెకి ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేవు, అతనికి ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వవు, అతనికి ఉన్న కృప నాకు కావాలి, ఆమెకున్న కృప నాకు కావాలి, ఆమెను దీవించు నన్ను దీవించు, ఆయన్ని దీవించు నన్ను దీవించు, ఈ దీవెనికి నేను పాత్రుని కాదా అని దేవునితో వాదించగలిగే స్థాయిలో మనకి స్వేచ్ఛను దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరు? మనకు తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా 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 అని ప్రార్థించే సందర్భాలు ఉంటాయి. ధైర్యంగా కూడా పోరాడే సందర్భాలు కూడా ఉంటాయి. అయ్యా అతనికి ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వలేదు, అతను ఎందుకు అంగీకరించావు, నన్ను ఎందుకు అంగీకరించలేదు అని అడిగితే చెప్పేవాడు. కయ్యను నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, అందుకే నేను మొదట పుట్టించా, కానీ నీలో అసూయ, పగ, ద్వేషం ఇంకా హృదయంలో ఉండింది. హృదయం మారకుండానే అర్పణ చేస్తున్నావు, హృదయం మారకుండానే ప్రార్థన చేస్తున్నావు, హృదయం మారకుండానే మందిరానికి వస్తున్నావు, హృదయం మారకుండానే పాటలు పాడుతున్నావు, హృదయం మారకుండానే సాక్ష్యం ఇస్తున్నావు, హృదయం మారకుండగానే ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి నీ అర్పణ నేను అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోలేదు. ఒక విషయం చెప్పిన కయ్యను, నీ అర్పణ కంటే నువ్వు గొప్పడురా నాయనా అనేవాడు. స్తోత్రం చెప్పండి. నీవిచ్చే అర్పణ ఏమాత్రపుది చెప్పు? నీకంటే నీ అర్పణ గొప్పదా? కాదే. నువ్వే గొప్పవాడివి. నా దృష్టిలో నువ్విచ్చే ఆస్తులు, ఐశ్వర్యాలు, కానుకలు, వెండి బంగారాలు ఇవి శ్రేష్టమైనవి కాదు, కానీ నిన్ను నేను కోరుకుంటున్నా. నీ మనస్సు మార్చుకో. నిన్ను హేబేలు వలె ఆశీర్వదిస్తాను, అంగీకరిస్తాను అని చెప్పి ఉండేవాడు. అవునంటారు కదంటారు. నీకు కోపం వచ్చిందా? అసూయ వస్తుందా? ఎదుటి వ్యక్తిని ఓర్చుకోలేకపోతున్నావా? పో ప్రార్థన గదిలోకి, పో మందిరంలోకి, పో దేవుని సన్నిధిలోకి. అయ్యా వారిని దీవించడానికి ఇష్టపడిన దేవుడివి, నన్ను దీవించడం నీకేమైనా అభ్యంతరమా అని అడగండి. మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఆయన ఒకరినొక రకంగా ప్రేమించి ఇంకొకరిని ఇంకొక రకంగా ప్రేమించేవాడు కాదు. ఆయన నీ ఎడల కూడా సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆ సంకల్పము ఆయన నెరవేర్చడానికి నేను హెచ్చిస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ మనస్సు మార్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. అతని మనసు మారలేదు అనడానికి రుజువేంటో తెలుసా? అతడు ఎప్పుడైతే దేవుని చేత అంగీకరింపబడలేదన్న సంగతి తెలుసుకున్నాడో వెంటనే కోపం వచ్చేసింది. వెంటనే ఆలోచన రాలా, కోపం వచ్చేసింది. త్వరగా కోపపడద్దు. దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఆలోచిద్దాం. త్వరగా కోపపడద్దు. మనలో ఏమి లోపాలు ఉన్నాయో ఆలోచిద్దాం. త్వరగా కోపపడద్దు. ఎందుకు? ఆయన నీతిమంతుడే కదా, న్యాయవంతుడే కదా, పక్షపాత ధోరణి కలిగిన వ్యక్తి కాదు కదా, ఆయన మానవుడు కాదు కదా, దేవుడు కదా. ఎందుకని మనం త్వరగా కోపపడాలి? వివేచిద్దాం, ఆలోచిద్దాం, దేవుని సన్నిధిలో విచారిద్దాం, కనిపెడదాం అని దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం. ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎదుట ప్రయత్నం చేయలా, తన హృదయంలో ఆలోచనలు ఇంకా మొదలైపోయినాయి. ఏం చేయాలి? అప్పటికి దేవుడు మాట్లాడాడు. నాయనా ఎందుకని నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? సత్క్రియ చేస్తే బాగుండేది కదా, చేయనందువల్లనే కదా ఈ పరిస్థితి వచ్చింది అంటే తేటతెల్లంగా అతడు ప్రార్థించకుండగానే తన హృదయపు స్థితి, అతడు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాన్ని సుస్పష్టం చేసిన గొప్ప దేవుడు. చప్పట్లు కొడితే మంచిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ప్రభువా నన్ను అంగీకరించలేదని ప్రార్థన చెయ్యకపోయినా, ఎందుకు అంగీకరించలేదో దేవుడే జోక్యం చేసుకుని, నువ్వు మంచి పని చేయలేదురా నాయన, మంచి పనులు ఇవయ్యా నీలో అని దేవుడు మాట్లాడాడు. చాలా కుమారునితో తండ్రి మాట్లాడినట్టుగా మాట్లాడాడు. అప్పుడైనా అర్థం చేసుకుని, అయ్యా నన్ను క్షమించయ్యా, మంచి చేయటం నాకు నేర్పించయ్యా, మేలు చేయటం నాకు నేర్పించయ్యా, కీడును తొలగించయ్యా అని ప్రార్థన చేస్తే బాగుండేది. మనోడికి ఆన్సర్ నచ్చలా. నేను ఆశీర్వదించబడే సంగతి తర్వాత సంగతి. ఆశీర్వదించబడిన తమ్ముడు నా కంటి ముందు ఉండకూడదు. ఇప్పుడు నిజంగా మీరు ఆలోచిస్తే ఇతనికి నిజంగా దీవించబడాలన్న కోరిక ఉందంటారా లేదంటారా? చెప్పు, పెద్దగా చెప్పు. ఇతనికి నిజంగా దీవించబడాలన్న కోరిక ఉందంటారా లేదంటారా అబ్రాం గారు? లేదు. అందులో అనుమానం ఏముంది? నిజంగా దీవించబడాలన్న కోరిక కలిగినోడు ఎట్టుంటాడంటే, పక్కనోడిని చూసి వాడిని ఏదో అంతం చేయాలని చూడ్డు. అయ్యా నన్ను దీవించాయా. స్తోత్రం చెప్పండి. పక్కనోడు నశించాలి, పాడైపోవాలి అనుకునేవాడు కయ్యను వంటి స్వభావం కలిగినవాడు. పక్కనోడి సంగతి నాకెందుకయ్యా, నన్ను దీవించయ్యా అనే స్వభావము గనక మనం నేర్చుకుంటే ఇతరుల కీడును మనం ఎందుకు కోరతాం చెప్పండి? కొంతమంది జీవితంలో బ్రతుకుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న
విపరీతమైన చేదైన అనుభవం ఏంటో తెలుసా? వాడి దీవెన సర్వా సంగతి ఆడి ఎదగకూడదు. నన్ను దీవిస్తావో దీవించవో తర్వాత సంగతి. ఆడు నా ముందు ఉండకూడదు, ఆడు నా కళ్ళ ముందు ఉండకూడదు, వాడి భూమి మీద ఉండకూడదు, వాడు చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, వాడు పురుగులు పడాలి, వాడు అయిపోవాలంతే. నిజంగా దేవుని యొద్ద నుండి ఆశీర్వదించబడే వాడి మనస్సు ఇలా ఉండదండి. నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలన్న వాడి మనసు ఎట్లుంటుందో తెలుసా? వారిని దీవించినట్లుగా నన్ను కూడా దీవించరాదా? స్తోత్రం. వారి దీవెనలో కొంచెమైనా నాకు ఇవ్వరాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రకంగా మనం ఆలోచిస్తే కయ్యని కంటే ఏశావు 100 రెట్లు మంచోడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఈ రకంగా మనం ఆలోచిస్తే కయ్యని కంటే ఏశావు 100 రెట్లు మంచోడండి. ఎందుకంటే తమ్ముడు చంపాలని 400 మందిని తీసుకుని వచ్చిన వాడు హత్తుకుని ముద్దు పెట్టుకుని కన్నీరు విడిచి నాయన నా జనమనివ్వనా, నా ఆస్తినివ్వనా అని ఆశీర్వదించడానికి ప్రయత్నించాడే తమ్ముడిని. ఒక రకంగా నిజంగా అతనికి దీవించబడాలన్న కోరిక ఉందంటే నమ్మొచ్చు. సబ్జెక్ట్ అది కాదు. కానీ ఈరోజు నీకు నిజమైన ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? ప్రభువా నిజముగా నన్ను దీవించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకుల చేత ఏసరించబడుతూ వేదన 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 అని పిలువబడుతున్నటువంటి యెబేజు ఏమని ప్రార్థన చేశాడు ఇశ్రాయేలు దేవుని గురించి తెలుసా? అయ్యా నిశ్చయముగా నన్ను దీవించు. స్తోత్రం చెప్పండి. మా అన్నోళ్ళు ఎదిగిపోతున్నారయ్యా, మా సోదరులు ఎదిరిగిపోతున్నారయ్యా, అందరికంటే నేనే క్షీణిస్తున్నాను, హీనంగా ఉన్నానయ్యా, ఓ వాళ్ళ హెచ్చుదల నేను చూడలేకపోతున్నానయ్యా, వాడిని అది చెయ్యయ్యా ఇది చెయ్యయ్యా అనలేదు. కానీ వాళ్ళ సంగతి అంత పక్కన పెట్టి అయ్యా నిశ్చయముగా నన్ను దీవించరాదే అని ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. దీవించయ్యా, నిజముగా దీవించయ్యా, నీ హస్తము తోడుగా ఉంచయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, కీడులో పడకుండా సహాయమును దయచేయ్యా. యెబేజు ప్రార్థనను దేవుడు అంగీకరించి సహోదరులందరికంటే హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆశీర్వదించబడాలన్న వాని ప్రార్థన కానీ కోరిక కానీ యెబేజులాగా ఉంటుంది. సహోదరులు దీవించబడ్డారని అసూయ తన ప్రార్థనలో కానీ తన జీవితంలో కానీ కొంచెమైనా కనబడలేదు. కానీ అతనికి ఉన్న ఉద్దేశం ఒకటే, నా నింద తొలగాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ఘనత వహించాలి, దేవుడు నన్ను విస్తరింప చేయాలి. ఎందుకని విస్తరింప చేయడు? ఎన్నాళ్ళు ఈ క్షీణ దశలో ఉండాలి, ఎన్నాళ్ళు ఈ హీనమైన దిశలో ఉండాలి, ఎన్నాళ్ళు ఈ పనికి మాలిన వ్యక్తిగా నేను ఉండాలి, ఎన్నాళ్ళు ఈ నిందకు ఆస్పదముగా నా జీవితం ఉండాలి, నా జీవితము తిరగ రాయబడాలి, నా తలరాతను మార్చుకోవాలి. దేవుడు తప్ప నన్ను దీవించగలిగిన వాడికి లేడు, ప్రార్థన తప్ప ఇంకొక మార్గము లేదు, ఆయనే దీవించగలిగిన దేవుడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. నిజముగా నువ్వు దేవుని చేత దీవించబడాలనుకున్నావా? నిజముగా దీవించబడవలనన్న కోరిక కలిగిన వాడు సరి చేసుకోవాలి. రెండవది ప్రార్థన ప్రారంభించాలి. అందుకని యాకోబు పత్రికలో వ్రాయబడింది, చాలా మంది గొడవాడతారట, కొట్టుకుంటారట, నరహత్య చేస్తారట, అసూయ పడతారట, పగబెట్టుకుంటారట, యుద్ధాలే చేస్తారట. కానీ చెయ్యింది ఏంటంటే ప్రార్థన. ఇతరుల ఎదుగుదలను చూసి గొడవ పడుతున్నావా? నువ్వు ఆశీర్వదించబడలేవు. అసూయ పడుతున్నావా? ఆశీర్వాదం నీ దగ్గరికి కూడా రాదు. యుద్ధం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నావా? శాంతి సమాధానాలు అనే వాటికి నిర్వచనాలే నీకు తెలియదు నీ జీవిత కాలంలో. ఎక్కడో నేను చదివాను, పక్కనోడు బాగుపడితే ఓర్చుకోలేనోడు తను బాగుపడినా సంతోషించలేడట. అసూయ ఎంత ఘోరమైన హృదయ వేదనని, జీవితంలో అశాంతినిస్తుందో చూడండి. పక్కనోడు బాగుపడితే ఓర్చుకోలేనోడు తను బాగుపడిన ఆ దీవెనను కూడా ఆస్వాదించలేడు. నేనేమంటానంటే, పక్కనోళ్ళు దీవించబడినప్పుడు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతరులకు ఉద్యోగం ఇచ్చారు, మాకు ఇవ్వలేదుగా. ఇల్లు కట్టుకున్నారు, మేము కట్టుకోలేదుగా. వాళ్ళు దీవించబడ్డారు, మాకు ఏది దీవెన? ఇది సహజంగా ఎవరిలో చూస్తుందని తెలుసా? చిన్నపిల్లల్లో. అన్నయ్యకి ఇచ్చావుగా, నాకు ఇవ్వలేదుగా, చెల్లికి ఇచ్చావుగా, నాకు ఇవ్వలేదుగా, అక్కకి ఇచ్చావుగా. ఎక్కడంటాం మనం? చిన్నపిల్లల్లో. చాలామందికి చిన్న పిల్లల వంటి నిజంగా వాళ్ళ హృదయంలో ఏ పెద్ద అసూయ కపటాలు ఏముండవు, కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు మామూలు అయిపోతారు. కానీ మనుషులలో ఎంత భయంకరమైన అసూయ పనిచేస్తుందంటే, ఇతరులు దీవించబడ్డారన్న సంతోషం కంటే వీళ్ళకి దీవెన లేదన్న బాధ ఎక్కువ. దీవించబడిన వారి నిమిత్తం స్తుతించే మనసు నీకు కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఆశీర్వదించబడుతున్న వారిని చూచి నువ్వు దేవునికి ఆనందగానాలు చేయుదువుగాక. గుర్తుపెట్టుకోండి, ఇతరులకు ఉద్యోగం లేదా, నీకు ఉద్యోగం లేదా, ఇతరులకు ఉద్యోగం వచ్చిందా, వారి ఉద్యోగాన్ని బట్టి నువ్వు మంచి మనసుతో
దీవించగలిగితే, వారిని సంతోషించగలిగితే నిశ్చయంగా అతి త్వరలో ప్రభు నీకు ఉద్యోగం ఇస్తాడు. ఆమె చెప్పట్లే, చెప్పాలి మంచిగా. నా జీవితంలో నేను ఎన్నో పొందుకున్నాను. ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి అసూయపడకుండా ఆనందపడినప్పుడు వారికి కలిగిందే ప్రభు నాకు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసూయపడద్దు, నీ హృదయాన్ని సరిచేసుకో. పోరాడొద్దు, ప్రార్థనలో పోరాడు. మనుషులతో యుద్ధాలు చేయొద్దు, దేవుని సన్నిధిలో బ్రతిమిలాడు. నిశ్చయంగా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇతని కోపం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో తెలుసా? ఇక దేవుని పట్టించుకునే స్థితిలో లేడు. తండ్రి తన తమ్మునితో ప్రేమగా మాట్లాడాడట. ఎట్లా? ప్రేమంతా ఒలకబోసాడట. ప్రేమ రసం మొత్తం కార్చేశాడు. అబ్బా, ప్రేమ రసం కార్చేసినప్పుడు పడిపోయేది ఎవరో తెలుసండి? మంచోళ్ళేనండి. మంచితనం కొంచెమైనా లేని కొంతమంది ముదురులు ఉంటారండి. వీళ్ళు ఎట్ట అంటారండి, ఈ ప్రేమ కూడా వీళ్ళకి సొలకనే. మనం ఎదుటి వ్యక్తులను ప్రేమించామనుకోండి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే, మనతో ఏదో పనుంది కాబోలు. మనుషులు నైజం పెట్టండి, మనతో ఏదో పనుంది కాబోలు, అందుకే కాకపడుతున్నాడు అని అనుకుంటారే తప్ప ప్రేమకి ఫ్లాట్ అవ్వరు. నేనేమంటానంటే, మనిషికి ప్రేమకి ఫ్లాట్ అవ్వనోడు ఎంత కఠినుడో, ఎంత మూర్ఖుడో, ఎంత ముదురు క్యాండిడేట్ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళది జ్ఞానం అనుకుంటారు. మనిషి ప్రేమకు కూడా లొంగకపోతే నువ్వు దేనికి లొంగుతావు? డబ్బుకా? దేనికి లొంగుతావు? కళ్ళబుల్లి మాటలకా, మాయ మాటలకా? ప్రేమకు లొంగనోడు మనిషేనండి. అంత ప్రేమగా మాట్లాడితే మా అన్నయ్యకి ఎంత ప్రేమ పుట్టిందో, ఆయన అంగీకరించకపోయినా నన్ను అంగీకరించినా ఏమాత్రం నా మీద అసూయపడకుండా ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు ఆయన అనుకొని ఆ ప్రేమకి ముగ్ధుడైపోయి వెళ్ళాడండి. వెళ్ళిపోయాడు, నరహత్య చేసేసాడు. కయ్యన్ని హేబేలు నిర్దాక్షిణముగా, హేబేల్ని కయ్యను నిర్దాక్షిణంగా నరహత్య చేసేసాడు. ఫస్ట్ మర్డర్ ఇన్ బైబుల్. ఈ కోపం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? ఫీల్ అయ్యేదాకా. ఈ ఫీలింగ్ కారణం ఏంటి? అసూయ. ఈ అసూయ ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? నటన, వేషధారణ. ఈ వేషధారణ ముసుగులో ఏం చేశాడు? నరహత్య. చాలా గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నీకు వస్తున్న కోపం నరహత్య దాకా కూడా తీసుకువెళ్ళగలుగుతుంది. కోపాన్ని తక్కువ అంచనా వేద్దండి. నీకొచ్చే కోపం మనిషిని చంపేదాకా కూడా రావచ్చు. మనిషి కీడు కోరుకునేదాకా రావచ్చు. వాళ్ళు చచ్చిపోతే కానీ మేము బాగుపడం అనుకునేదాకా రావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22. Matthew chapter 5 verse 22. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. వింటున్నారా? తన సహోదరునితో ఎవడైనా కోపపడతారట, వాడు విమర్శలోకి వస్తాడట, తీర్పులోకి వస్తాడట. కోపం అంటే కోపం కాదు. కొంతమంది 10 సంవత్సరాలైనా పలుకోరు. ఇది ఇక్కడ కాంటెక్స్ట్. నీ కోపం ఎట్లా ఉండాలో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం అంతా కనుమరుగైపోయి సమాధాన పడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధానం అనే బంధము చేత మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత బంధించబడాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏ బంధం ఉండాలండి? సమాధానం అనే బంధం. ఆత్మ కలిగించే ఐక్యతతో మనం ఏమవ్వాలి? సహోదరులతో ఐక్యత కలిగి ఉండాలి. కొంతమంది జీవితాల్లో మందిరానికి వస్తారు కానీ తోటి విశ్వాసం మీద కోపం బాదండి. బలలో చెయ్యేస్తారు, కన్నీరు గారుస్తారు. తోటి సహోదరుడి మీద, సహోదరి మీద కోపం బాదండి. మనస్సులో ఆ కోపం ఉంటుంది. సమాధాన పడడానికి ఇష్టపడరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాంటి కోపం కలిగిన వ్యక్తులట విమర్శలోకి వస్తారు, తీర్పులోనికి వస్తారు. ఎవరైతే తన సహోదరుని చూసి వ్యర్థుడా, అరే వేస్ట్ ఫెలో, పనికి మాలోడా, నీ వల్ల ఏం ఉపయోగం లేదురా అని ఒక అక్కస్సుని వ్యక్తం చేస్తే, తండ్రి అంటాడు, అన్న కూడా అనే అధికారం ఉంది. అయితే వ్యర్థుడా అనే మాటకు అర్థం ఏంటి తెలుసా?
ఈడు ఇక పనికి రాడు అని ఫిక్స్ అయిపోయి వాళ్ళ గురించి చెడ్డ ప్రచారం చేయటం అనమాట. వ్యర్థుడంటే ఆడికేమొచ్చండి. వ్యర్థుడా అంటే ఇది వ్యర్థుడా అంటే ఒక మొక్క వ్యర్థుడా అంటే ఏదో అయిపోయిందని కాదు. అసలు ఆ ఫీలింగ్ నరనరాల్లో ఉండడం, ఇతరుల గురించి వ్యర్థుడా అని ఫీలింగ్ నరనరాల్లో ఉండడం, ఇది ఎలాగేమొచ్చండి, వాళ్ళ వల్ల ఏమైంది, నీళ్ళ వల్ల ఏమైంది, ఇదేంటంటే వ్యర్థుడా అని అనటం. హోసన్న మినిస్ట్రీకి ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్నటువంటి దైవజనులు అబ్రహాం గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చాడు కాబట్టి మన తెలుగు అర్థమైంది కానీ ఆయన మాట్లాడితే కొంచెం అంత స్పష్టంగా అర్థం కాదు. ఆయన సేవా ప్రారంభంలో ఉన్నప్పుడు వాడు పరిచర్య చేస్తున్న క్రమంలో ఇద్దరు దైవజనులు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుకుంటారు? వాక్యం గురించి మాట్లాడుకుంటారు. వాక్యం గురించి మాట్లాడుకోవటం విని ఒక సీనియర్ దైవజనుడు, ఏం చేస్తున్నారా మీరు అక్కడ, తెగ మాట్లాడుకుంటున్నారు వాక్యాలు. అయినా మీరు వాక్యం చెబితే వినేది ఎవడరా అని అన్నారట. ఆ మాట అబ్రహాం గారి హృదయ వేదనకి గురి చేసిందట. ఆ రాత్రంతా ఏడుపే, కన్నీరే, వేదన. ఈ రోజున మరి ఆయన దేవుడు అసలు నువ్వు ప్రసంగించేస్తే ఎవడింటాడురా అనే స్థితిలో నుండి ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? అసలు ఒక మినిస్ట్రీకే 1000 సంఘాలకే అధ్యక్షుడిగా దేవుడు మార్చాడు. చప్పట్లు పడతారా? పనికిరావాడే పనికొచ్చేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. స్తోత్రం. వీడి వల్ల ఏమీ కాదు అన్నవాడి చేత సమస్తమును దేవుడు చేయగలుగుతాడు. వీడికి ఏమీ రాదు అన్నవాడినే సమస్తమును నిర్వహించగలిగిన నిర్వహణ శక్తినిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఇతరుల ఎడల మనకు ఉండేటువంటి ఆ స్వభావం వ్యర్థుడా అనేటట్లుగా ఉండకూడదు. అలాగా అంటే మహాసభకు లోనవుతాం. ద్రోహి అంటే అర్థం ఏంటంటే, నేను ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్నది అర్థం ఏంటంటే, ద్రోహం చేశావు కాబట్టి ఇక వెళ్ళిపోను అన్నట్టుగా. ద్రోహి, ఒకవేళ ద్రోహి అనే మాట మాట్లాడితే ఆ విధానం అంటే మన జీవితంలో కనబడితే ఎక్కడికి వెళ్తాం మనం? చెప్పండి, ఫైనల్గా చెప్పండి అమ్మా. భయపడుతున్నారా? దేవుడు క్షమిస్తాడు, నరకంలో వేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పుకొని తోటి సహోదరుణ్ణి ప్రేమించకపోతే ఈ కోపం నిన్ను ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? డైరెక్ట్ నరకానికి పాస్పోర్ట్ నీ కోపం. ఇది మొదలకు నీ కోపాన్ని విడిచిపెట్టుదుము గాక. హల్లెలూయా. సమాధాన ప్రేమ కలిగి జీవించుదుము గాక. సహనముతో వ్యవహరించుదుము గాక. ఇతరుల పట్ల అసూయ కాదు కానీ దేవుడా మమ్మల్ని కూడా దీవించయ్యని దైవ సన్నిధిలో ప్రార్థించే పోరాట పటిమ ఎమ్మేజు వలె నేర్చుకుందుము గాక. హల్లెలూయా. గొప్ప విషయమై పోరాడి గెలుచుకునే వరమును పొందుకున్నదుము గాక. చెప్పండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? గొప్ప విషయమైన పోరాటం. స్తోత్రం. అసూయ సంబంధమైన పోరాటం కాదు. చెప్పండి, గొప్ప విషయమైన పోరాటం, అసూయ సంబంధమైనది కాదు. ఎదుగుతున్న వారిని చూసి ఎదగనిద్దాం, ఆనందిద్దాం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఎదుగుతున్న వారిని చూసి ఆ ఎదుగుదల మనకి కూడా కావాలని కోరుకుందాం. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇది రాలేదనుకో, దేవుడు గనక నీకు కనికరించి 200 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన నీ బ్రతుకు మారుతుంది. నీ జీవితంలో ఇది మొదలుకొని అసూయ ప్లేసులో దేవుని సన్నిధిలో కృప విషయమై పోరాడే మనస్సు కలుగును గాక. ఇతరుల విషయంలో ద్వేషము బదులు ప్రేమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మరొక సందర్భం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధాలు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘముతో కలుసుకోవద్దు. వారి కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అది శపింపబడును. ఆ కోపము ఉగ్రత శపింపబడును గాక. స్తోత్రం చెప్పండి. రెండవ సందర్భాన్ని చూద్దాం. దేవుని పిలుపునందుకొని ఇశ్రాయేలు తిరిగి
తన వాగ్దత్త భూమికి చేరే క్రమంలో తను, తన భార్యలు, దాసదాసీలు, కుమారులు వీళ్ళందరూ కూడా సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చారు. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే పాకలు. ఎందుకని ఆ పేరు వచ్చిందంటే యాకోబు అక్కడ పాకలు వేసుకొని జీవించాడు కాబట్టి సుక్కోతు అనే ప్రాంతానికి పాక అని అర్థం. వీళ్ళు పాకలు కట్టుకొని అంతా చేస్తూ ఉండే టైంలో దీనా గారికి ఏమని అనిపించిందంటే ఈ ఊరు ఎట్లా ఉందో చూద్దాం అని, ఊరి ప్రజల్ని చూద్దాం అని అనిపించింది. మీలో కొంతమందికి అనిపించవచ్చు ఈ ఊరి ప్రజలు ఎలా ఉన్నారో చూద్దాం అని అనిపించడం ఏంటంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైంది. అప్పుడప్పుడు నేను తెనాలి వెళుతున్నప్పుడు ఆ విజ్ఞాన కాలేజీ దగ్గర ఆఫ్రికా వాళ్ళు కనపడతారు. నల్లగా ఎత్తుగా కనపడతారు వాళ్ళు. నాకు అనిపించింది బండి ఆపి ఎక్కువసేపు వాళ్ళు చూడాలి అని అనిపించింది. నిజంగా దేవుడు ఇన్ని రకాలైన ప్రజలు కల్పించాడే అని అనిపించింది, చూడాలని అనిపించింది. ఈమె కూడా ఏమని అనిపించిందంటే ఆ దేశస్తులని చూడాలి అని అనుకోవడం తప్పని నేను అనుకోను, కానీ తోడుంటే బాగుండేమో. ఒక అమ్మాయికి అధికమైన స్వేచ్ఛ కనుక ఉంటే వాళ్ళు బాగుపడటం మీరు చరిత్రలో చూడలేరు. అధికమైన స్వేచ్ఛ కలిగిన ఏ స్త్రీ కూడా ఆశీర్వదించబడలేదు. ఈ స్వేచ్ఛతో ఎంతకైనా దిగజారిపోతారు అనేది దీనా చరిత్ర చెప్తుంది. చూడాలనిపించింది ఆ ఇళ్ళు, ఆ వాకిళ్ళు, ఆ పొలాలు, ఆ ప్రాంతాలు, దేశం చూడాలనిపించింది, ప్రజలను చూడాలనిపించింది. తప్పే ఉంది అన్నయ్య రా నాతో అంటే బాగుండేదిగా, మమ్మీ రా నాతో అంటే బాగుండేదిగా, అంతదాకా ఎందుకండి, పనోళ్ళు ఎంతమంది ఉన్నారు, పనోళ్ళు తీసుకెళ్తే బాగుండేదిగా. చక్కగా వెళ్ళిపోయింది తల్లిగారు. ఆ ఊరు రాజు ఏం చేశాడు, రాజు కొడుకు ఏం చేశాడు, ఈ అమ్మాయి ఎవరో బాగుంది, ఈ ఊరోళ్ళని చూద్దామని ఈ అమ్మాయి వెళ్ళింది, ఈ అమ్మాయి ఎవరో బాగుందని ఈడేం చేశాడు, పాడు చేశాడు, అవమానపరిచాడు. అంతా అయిపోయి తెలిసిపోయింది, ఊరంతా దావానంలాగా పాకింది. ఎవరో యాకోబట్ట ఎక్కడి నుంచో వస్తున్నాడట, ఏదో ఊరు పోతాం మన ఊరిలో ఒక ఏదో గుడిసి కట్టుకున్నాడట, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందట, ఈడు పాడు చేశాడట ఈ రాజు కొడుకని ఊరు మొత్తం చెప్పుకుంటే ఏ చెవులకు వచ్చింది, యాకోబు కొడుకుల దాకా వచ్చింది. యాకోబుకు తెలిసి ఏడుతా ఉన్నాడు ఇంటి దగ్గర, దేవా ఏంది ప్రభువా అని. యాకోబు కొడుకులు పొలం నుంచి వచ్చారు, ఖడ్గాలు ఆయుధాలు అన్నీ తీసుకున్నారు. ఎందుకంటే మరి శత్రువులు వచ్చినప్పుడు నరకడానికి ఉండాలిగా, వీళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. ఇక ఇది తీసుకొని నాన్న మాట ఇంట్లో నాన్న అంటున్నాడు, రే వద్దురా, అయిపోయింది, ఏదో అయిపోయిందిరా, తర్వాత మనం ఆలోచిద్దాం, ఏం జరిగిందో విచారిద్దాం, పంచాయతీ చేద్దాం అంటున్నాడు యాకోబు. ఈయనకి ఎంత సహనం వచ్చిందో చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఈయనకి ఎంత ఓర్పు వచ్చిందో చూడండి. ఈయన మాట వినేవాడు ఒకడు ఉన్నాడు, ముసలోడా నీకు రోషం లేదేమో, మాకుందే అనుకుంటే వెళ్ళారు. నీకు సేవ తెచ్చింది, నీకు పౌరుషం లేదో, కూతురు పాడైనా పట్టించుకోవులువా అని ఇలా ఆయుధాలు తీసుకునే పనిలోనే ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే కపట నాటకం ఒకటి పూనుకున్నారు. రాజా మా అమ్మాయిని, మా చెల్లెలు నీకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ మేము ఇశ్రాయేలీలం కదా, మేము సున్నతి చేసుకుంటాం కదా, మీ ఊరి వాళ్ళందరూ కనుక సున్నతి చేసుకుంటే నిరభ్యంతరంగా మా చెల్లిని మీకు ఇస్తాం అన్నారు. దానికి ఏమయ్యా, ఈడెంత ప్రేమించాడంటే దీనాన్ని ఊరు మొత్తానికి సున్నతి చేయించాడు. వీడు ఒక్కడికి కాదు, ఊరు మొత్తానికి సున్నతి చేయించాడు, అంత లవ్ చేసాడు వీడు. సున్నతి చేసి బాధపడుతున్నారట. సున్నతి అంటే తెలుసుగా, రహస్య స్థలంలో గాయం చేస్తారు. మరి గాయం చేసినప్పుడు ఫ్రీగా తిరుగుతాడు, ఆ ఇంట్లో కూర్చొని అమ్మా అయ్యా అనుకుంటా ఉన్నారు, ఇప్పుడు తగ్గిద్దా బయటకు వద్దామని. అమ్మా అయ్యా అనుకొని ఇళ్లలో మూలుగుతున్న టైంలో ప్రతి ఇంటి మీద పడి అందరినీ, ఆ ఊర్లో ఒక్కడు కూడా లేకుండా రక్తక్షేత్రం చేసేసారు. ఆ ప్రాంతాన్ని ఏం చేశారు, రక్తక్షేత్రం. యాకోబుకు తెలిసి ఏమంటాడంటే, మంచి పని చేశారా అంటలా, నాకెంత అవమానం తీసుకొని వచ్చారా, వద్దని చెప్పాను కదరా. మితిమీరిన కోపం ఎక్కడి దాకా వెళ్ళిందంటే నరహత్యలు చేయడానికి, ఊరునే వల్లకాడు చేయడానికి. ఈరోజు సమాజం ఎట్లుందంటే తెలుసా, తప్పు ఎటుంది అని ఆలోచించట్లా. మనకు అన్యాయం జరిగిందా, వేసేద్దాం, చంపేద్దాం, కొట్టేద్దాం, నరికేద్దాం, ఇదే గోల.
సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు విశ్వాసులు కూడా. సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ వేసేద్దాం, నరికేద్దాం, కొట్టేద్దాం, తొడలు కొడతాం, మేసాలు లేపడం ఎక్కువైపోయింది ఓళ్ళల్లో. వాళ్ళని కూర్చోబెట్టి, అమ్మా ఏం జరిగింది, ఎందుకు నీ మీద చెయ్యేశాడు, నువ్వెందుకు వెళ్ళావు విచారించొద్దు. నిజంగా భయభక్తి కలిగినటువంటి, దైవ భీతి కలిగినటువంటి అన్నదమ్ములు అయితే ఏం చేసేవారంటే, పిచ్చిదానా మేము లేకుండా ఎందుకు వెళ్ళావే, తప్పు కదా, ఈ ఊరు పరిస్థితి తెలియకుండా ఈ ఊరోళ్ళని చోటాకి వెళ్ళావంటే నువ్వెంత అమాయకురాలివి, అయినా నీకు ఇంత స్వేచ్ఛ ఎందుకు, సరే వెళ్ళావు ఎవరినన్ను తీసుకెళ్ళదు అని చెప్పడం కాదు, మా చెల్లిని అన్నారు కాబట్టి నేను చంపేస్తా. ఒక్కొక్క అమ్మ ఉంటుంది, కొడుకునంటే తట్టుకోలేదు, గోసి పెట్టుకొని ఎవరైతే అన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తిట్టే పనే, శపించే పనే. కూతురుని అన్నారు, ఎందుకన్నారు, ఈ అమ్మాయి ఏం చేసిందని ఆలోచించే తల్లి తండ్రి ఎక్కడున్నారు ఈ రోజుల్లో? మా అమ్మల్ని అన్నారు కాబట్టి మేము అంటాం, అయిపోయింది. ఇదే న్యాయం. ఒక నాణ్యానికి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మ బొరుసు తెలియనోడు అడు క్రైస్తుడు ఎట్టవుతాడు చెప్పండి? ఒక సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు రెండు కోణాలలో విశ్లేషించగలిగిన వాడు మంచి న్యాయ తీర్పరి. ఒకళ్ళ మాటే ఈయన న్యాయం చెప్పేవాడు ఆడు సొద్దపప్పు ముద్దపప్పాడు. రెండు వైపులా విచక్షించాలా, రెండు వైపులా విశ్లేషించాలా, రెండు వైపుల న్యాయమును ఆలోచించాలి. అప్పుడు నీకు న్యాయం తెలుస్తుంది. వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు అయితే, అమ్మాయి నువ్వేం చేశావు, వాడు అట్టు చేయడానికి అసలు నువ్వెందుకు వెళ్ళావు, నువ్వు వెళ్ళకపోతే ఇది జరిగేది కాదుగా. నా మాట ఎందుకు తెలుసా, ఈ మాటలన్నీ బైబిల్ చెప్తుంది. వివేచించకుండా కోపపడిన కారణాన్ని బట్టి ఊరు వల్ల కాడైపోయింది. దయచేసి వినండి, ఈ గ్రామంలో మీ పిల్లల్ని ఎవరైనా ఏదన్నా అన్నారా? మీకే అన్యాయం జరిగిందా? అయిపోయింది, ఇది అయిపోయింది కదా. దేవుని బిడ్డలంగా ఇతరులతో గొడవ పడడం కంటే కూడా సహించి కీడు చేసి కీడును అనుభవించడం కంటే మేలు చేసి కీడును అనుభవించడం కూడా దేవుని సన్నిధిలో మంచిదే అంటాడు పేతురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీడు చేస్తే కీడు వస్తే సర్వసాధారణం, కానీ మేలు చేసినప్పుడు కూడా రిటర్న్లో కీడు వచ్చినా కూడా అది అనుభవించడం క్రైస్తవులుగా మన ధర్మం అట. ఇట్టి మనస్సు ప్రభు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అందుకనే వాళ్ళని, ఆ సంభవాన్ని తన వృద్ధాప్యం వరకు కూడా యాకోబు మరిచిపోలా. వాళ్ళని గురించి హెచ్చరిస్తున్నాడు. నేటి సంఘమైన మనకి కూడా ఈ మాటలు హెచ్చరికే. నా ప్రాణమా వారితో కలుసుకోవద్దు, నా ఘనమా వారితో కలుసుకోవద్దు. వాడికి కరుణ, కారుణ్యం, కటాక్షం, సహనం, ఓర్పు, క్షమ ఏమీ లేదు. తప్పు చేశారు చంపేయాలి, తప్పు చేశారు చంపేయాలి, తప్పు చేశారు చంపేయాలి. తన భర్తని తన పిల్లల్ని సజీవ దహనం చేసిన దేవుడే చూసుకుంటాడులేయ్యా, మా ఆయన మంచి పరిచర్య చేశాడు. వాళ్ళు ఒకవేళ చనిపోతే పిల్లలకేం తెలుసు, అమాయకులు, వాళ్ళు చనిపోతే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు. నా భర్తని నా పిల్లల్ని కారులో ఉండగా కిరోసినో లేదో పెట్రోల్లో పోసి సజీవ దహనము చేసిన, దగ్ధము చేసిన వారిని నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి అని గ్రేహం స్టెయిన్ యొక్క భార్య కోర్టులో చెప్తే వాడు తర్వాత మారిపోయి సేవకునిగా మారాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చంపినోడిని చంపడం దేవుని చిత్తమా? నరికినోడిని నరకడం దేవుని చిత్తమా? కంటికి కన్ను, పంటికి పన్ను, అది ధర్మశాస్త్రం అయ్యా. దట్ ఇస్ లా. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడం గ్రేస్, కృప. స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రంలోని కృపలోనికి వచ్చుదమ్ము గాక. స్తోత్రం చెప్పండి. ఇంకా ధర్మశాస్త్రంలో ఉండి ఆడు చేశాడు కాబట్టి నేను అటు చేస్తా, ఆడు చేశాడు కాబట్టి నేను చేయటం మంచిదే, ఆడు కొట్టాడు కాబట్టి తిడతా, వాడిని ఇది చేస్తా అది చేస్తా అనుకుంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు? ధర్మశాస్త్రంలో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నీతి పరిశీలి కంటేను శాస్త్రుల కంటేను మెంచని ఎడల పరలోక రాజ్యానికి మన వారసులం కాదట. మన నీతి వారిని మించాలి. స్తోత్రం చెప్పండి. వారు కొట్టినోడిని కొట్టారు, చంపినోడిని చంపారు, తిట్టినోడిని తిట్టారు, దోచుకున్నవాడిని దోచారు, కన్ను బాగొట్టినోడిని కన్ను బాగొట్టమని ధర్మశాస్త్రం చెబుతుంది. చెంప మీద కొట్టినోడిని ఇంకో దెబ్బ కొట్టమని ధర్మశాస్త్రంలో మీరు చదువుతారు మొదటి పంచకాండాల్లో. ఇవన్నీ మనకు తెలుసు. అయితే క్రొత్తగా యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ప్రేమతోనే జయిద్దాం. స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పు పురుషులారా, మీ శబ్దం వినబడట్లా? హల్లెలూయా. కీడుని దేనితో జయించాలట? మేలుతో. స్తోత్రం చెప్పండి.
ఈ మాటలు కనుక మన హృదయంలో, మన జీవితంలో మనం అన్వయించినట్లయితే నిత్యరాజ్యానికి మన వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయవాకిక, దేవునికి అప్పగించు. పగ తీర్చుట ఆయన పని. స్తోత్రం. పగ తీర్చుకోవటం మన పని కాదండి, ఆయన పని. మనమైతే ఏం చేయగలుగుతాం చెప్పండి? దేవుడి చేతిలో పడిన వాడు తప్పించుకుంటాడా? దేవుడే కనుక ఒక వ్యక్తికి పగ తీర్చడం ప్రారంభిస్తే వారి జీవిత అంత్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరికి అప్పగిద్దాం? దేవుని చేతిలో పెడదాం వాళ్ళని. దేవుని చేతిలో పెడితే వాళ్ళని క్షమిస్తాడా, మరి వాళ్ళకి శిక్ష వేస్తాడే? ఆయన చిత్తం అది, ఆయన కృప మీద ఆధారపడింది. చట్టాన్ని మనం చేతుల్లో తీసుకుంటే మనం చేసేది న్యాయమైన అన్యాయం అయిపోద్ది. ఇప్పుడు చంపినోడిని చంపామనుకోండి, చంపినోడిని చంపావా, సరేలే మరి జాగ్రత్త అని పోలీసులు వచ్చి చూసి ఎల్లరో ఈ చంపినోడిని తీసుకుని వెళ్తారు. అరే మేముంది ఎందుకురా చట్టం? ఒక ఫోన్ కాల్ చేస్తే మేము వచ్చి వాడికి వేయాల్సిన శిక్ష అయితే మేము వేస్తాం కదా. వాడు చంపాడని నువ్వు చంపితే ఇక పోలీస్ స్టేషన్ ఎందుకురా? కీడుని కీడుతో జయిస్తున్నావంటే దేవుని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నావని. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని ఇబ్బంది పెడుతున్నావు అంటే దేవుడిని అధిగమిస్తున్నావు, ఆయన ఆజ్ఞని ఏం చేస్తున్నావు? అతిక్రమిస్తున్నావు. ఎంత మహాకోపం, మహావేంద్రం, కఠిన హృదయం, కోపం, నరహత్య చేసేదాకా వెళ్ళే ఈ హృదయం మన జీవితాలలో యేసు ప్రభు కొట్టి వేయునుగాక. ఒకసారి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24 చదువుతారా? కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము కలిగిన వారితో పరిచయం కలిగి ఉండకుము. ఆ పరిచయం అయితే ఏమైందట? చదువు. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చాలు. ఇంత దారుణమైన కోపం. కోపచిత్తుడు అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి చెప్పండి? హృదయం. చిత్తం అంటే కోరిక. ఈ సందర్భంలో హృదయం, మనస్సు. వీడి మనస్సు అంతా ఏముంటది? ఫుల్ ఆఫ్ యాంగర్. తన మనస్సు నిండా కోపమే. గుర్తుపెట్టుకోండి, కోపచిత్తుడు వాడు ఎంత కీడుకైనా పాల్పడతాడు, ఎంత ద్రోహానికైనా పాల్పడతాడు. వాడు ఎవరినైనా మట్టు పెట్టడానికి ఇష్టపడతాడు. వాడి కోపం ఎంత తీవ్రమైందంటే తడిగుడ్డతో గొంతు కోస్తాడు. ఇలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేసావా? నువ్వు బంధువని, రక్త సంబంధికుడని, నీకు డబ్బులు ఇచ్చాడని, వాడితో పని ఉందని, లేకపోతే నువ్వేదో భ్రమపడి నీతో మంచిగా ఉన్నాడని నువ్వు అనుకుంటే చివరికి నీ గతి ఏమవుతుందయ్యా అంటే నీ ప్రాణం కూడా పోయిద్ది. అందుకని ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదట. సాత్వికులతో స్నేహం చేద్దాం. మనల్ని కూడా దేవుడు ఏ విధంగా మారుస్తాడంటే సాత్వికులుగా మారుస్తాడు. హల్లెలూయా. మూర్ఖుడి హృదయంలాట, అంతరింద్రియాలట కోపం సుఖ నివాసం చేసిద్దడి ప్రసంగ గ్రంథం చెబుతుంది. వాడి అంతరింద్రియాలట కోపం అట హ్యాపీగా ఉంటుందట. నవ్వుతూ ఉండండి, కోపాన్ని జయించండి. కొంతమంది ముఖాల్లో నవ్వు ఉండదు, కొంచెం మీరు ప్రమాదకారులు. నవ్వండి, నవ్వుతూ ఉండండి. హృదయంలో కోపం ఉన్నవాడు ఎప్పుడు ఎట్టుంటాడు? ఇదే గోల వీడికి. చక్కగా మొహం ఇచ్చాడు, నవ్వితే అంత అందంగా ఉంటుంది. నవ్వండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి అమ్మా, నవ్వండి అమ్మా. నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన దేవుని కోసం నవ్వండి. ఎంత అందంగా ఉన్న వ్యక్తి అని బిగ తీసుకున్నాడు అనుకో, ఆ ఫేస్ ఫోటో తీసి పెళ్లి చూపులకు పంపించండి. పెళ్ళి అయితే ఒట్టు. ఎంత కొంచెం నార్మల్గా ఉన్న నవ్విన ఫోటో పెట్టండి, బా ఫేస్లో కళ ఏమి ఉందిరా, సిరిరా సిరిరా సిరిగలిగిన మొహంరా. నవ్వండి. ఎప్పుడు బిగ తీసుకుని ఉన్నారంటే మీ హృదయంలో ఏదో తేడా ఉంది. అంతరింద్రియాల్లో కోపం ఎప్పుడు భార్య మాట్లాడుతుంటే తెలుసులే అంటాడు. అంతా అంతా ఇదే గోల. ఇంట్లో ఇయే. మనము మూర్ఖులము కాదు, దేవుని ప్రజలం. నిత్యానందముతో ప్రభుని స్తుతించుదుముగాక. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9. నయమాను గుర్రములతోనూ, ఒక మాట చదువమ్మా, 11వ వచనం చదువు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. చాలండి.
తిమోతి ఒకసారి ట్రై. ఇతడంటే నయమానండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? సిరియా దేశం నుంచి షోమ్రోన్ వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ప్రవక్త అయిన ఎలీషా కోసం వచ్చాడు. ఎట్లొచ్చాడు? మంది మార్బలంతో, రథములతో, గుర్రములతో. ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో, ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తన వెనక ఏ విధంగా సైన్యం వస్తుందో, ఒక దేశపు సైన్యాధికారి వస్తున్నప్పుడు ఇంకా ఎట్లా వస్తారో చూడండి. దేశానికే సైన్యాధికారి ఆయన వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అంతమంది జనం వచ్చారు ఆయనతో పాటు. గుర్రాలు, రథాలు, మామూలు లేదు, అడావుడి. ఎంత అడావుడి జరుగుతుంటే ఇంట్లో నుంచి రెడీ అయినా ఎవరు? ఎలీషా గారు. ఆయన రాకుండా ఏం చేశాడు తెలుసా? పనివాడిని పంపించాడు. ఇట్రా. ఆయన రాకుండా ఏం చేశాడంటే పనివాడిని పంపించాడు. ఏమని చెప్పాడంటే, మా అయ్యగారు ఈ మాట చెప్పమన్నారు. ఏ మాట అంటే, నువ్వు పోయి యోర్దానులో 7 సార్లు మునగన్నాడు. ఎన్నిసార్లు? నువ్వు పోయి 7 సార్లు మునగమన్నాడు. ఈయనకి కోపం తల నుంచి అరికెల దాకా వచ్చింది. యోర్దాన్ ఏమన్నా ఎలీషా గారి ఇంటి ముందు ఉంది అనుకున్నారా? ఆయన ముందు 1 మునుగు, 2 3 4 7 అంటానికి పనివాడిని పెట్టి ఏమన్నా యోర్దాన్ నది దగ్గర ఆ ఇంటి ఎదురే నిలబెట్టాడు అనుకుంటున్నారా? లేదండి. దాదాపుగా 700 కిలోమీటర్లు దాటి వచ్చి షోమ్రోన్ దేశానికి వస్తే ఈయన మళ్ళీ 300 కిలోమీటర్లు వెనకెళ్ళమన్నాడు. ఎన్ని కిలోమీటర్లు? అసలు ఎట్టుంటుందండి? ఈయనకి కోపం రావటం సహజమే. ఎంతమందిని నేను తీసుకొస్తే, ఇంత అధికారిని నేను వస్తే, ఇన్ని కానుకలు తీసుకొస్తే, పైగా నేను ఇంత హానర్ చేద్దామని ఎలీషా గారిని ఇన్ని కానుకలు, ఇంత వ్యవహారంతో వస్తే, ఇంతమంది ప్రజలు ఎదుట ఆయన కూడా చెబితే బాగుండేది, కొంచెం సంతోషపడేవాడిని. పనోడిని ఇచ్చి పంపించాడే, ఎంత గర్వం ఈ పాస్టర్ గారికి. వెళ్దాం పండిరా, తెప్పండిరా బళ్ళు అన్నాడు. చిట్టి డ్రామా. ఈ పనోడు కొంచెం దైవభక్తి కలిగినోడో, కొంచెం జ్ఞానం కలిగినోడో మొత్తానికి అన్నాడు, అయ్యా నాయనా, నీ ప్రవక్త కొరకు ఏదైనా నువ్వు చేయమంటే చెయ్యవా? 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వవా? వస్త్రాలు ఇవ్వమంటే ఇవ్వవా? వెండి బంగారాలు ఇవ్వమంటే ఇవ్వవా? ఇస్తావు కదా, నీకు అంత సామర్థ్యం ఉంది కదా. ఆయన అడిగింది అంతకంటే చాలా సులభమైందే కదయ్యా. మనం వెళ్ళే దారిలో వచ్చే యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, చెప్పింది చేద్దాం, ఏమైంది అన్నాడు. మొత్తానికి నయమాన్ మంచోడే. కోపడినా పనోడు మాట అన్నాడు. ఇని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యోర్దానుకు నడుచుకుంటే మళ్ళీ రిటర్న్ అయిపోయాడండి. స్తోత్రం చెప్పండి. క్షణమాత్రంలో కోపపడ్డాడు అన్నమాట వాస్తవమే. కానీ దైవజనుడు చెప్పిన మాటకి తలొగ్గి తగ్గించుకొని, నిజంగా ఆ స్థితిలో కనుక నీవు నేనుంటే తగ్గించుకోలేము. ఏంటండి, అంతమంది అధికారుల ముందు, అంతమంది ప్రధానుల ముందు అన్ని కానుకలు తీసుకొస్తే ఈయన్నేమో దేశం అంతా ఆహా ఆహా నయమాన్ గారు ఆహా అంటే పరువు 1 నిమిషంలో తీసి పెట్టేశాడు ఎలీషా గారు. కానీ ఈయన ఎంత తగ్గించుకున్నాడు. కోపం వచ్చింది, తెప్పండి రా బళ్ళు అన్నాడు. కోపం వచ్చింది, రాదని నేను అట్లా. కోపం వచ్చి ఏమన్నాడు తెలుసు? మన దేశంలో నదులు లేవా? ఈ మురికి యోర్దాన్లో దిగడానికి వచ్చానా? చెప్పాడు, అయ్యా ఒక్కసారి ఆలోచించు. ఆమె చెప్పింది కదా మంచి పవర్ఫుల్ ప్రవక్త అని. ఆయన చెప్పాడంటే జరిగిద్దయ్యా. ఇన్ని కానుకలు తెచ్చినాడు, ఈ పని చేయలేవా అని కొంచెం స్వతంత్రంగా మంచిగా తగ్గింపు స్వభావంతో చెబితే, సరేలేరా చిట్టిగా నువ్వు చెప్పావని నేను అంటున్నాను, సరేలేదు పడి తిప్పండి అన్నారు. తగ్గించుకున్నాడు పాపం. యోర్దాన్ నది వెళ్ళేదాకా మనసు మామూలుగా లేదు, కోపం ఎక్కుతూనే ఉంది. యోర్దాన్ దగ్గర రాగానే, ఎరా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అయ్యా మునుగయ్యా, కోప్పడవాగయ్యా, మునుగయ్యా. ఒకడు లెక్కేస్తున్నాడు, 1 2 3 ఇంకెన్నిసార్లు రా? తగ్గేదైతే ఎప్పుడో తగ్గేదిరా నాయన. ఎన్నిసార్లేక? అయ్యా కోప్పడదు. ఇక 4 సార్లు మునిగితే తాడో పేడో తేలిపోయింది. చూద్దాం అది కూడా. 4 5 6 ఈ ఒక్కటేనయ్యా, ఈ ఒక్కసారి మునుగు, నీకు దండం పెడతాం అనగలే. 7 అని మునిగి లేచాడో లేదో, పసిపిల్లల దేహంలాగా తన దేహం మెరుస్తా ఉందట. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపపడితే అద్భుతం జరిగేదా? పాస్టర్ గారి మీద కోపపడితే ఎవరికి నష్టం? చేప చెరువు మీద అలిగిందనుకో, ఎండిపోయేది ఎవరికి?
ఈ ఎలీషా మీద ఈయన అలిగాడు అనుకో, ఆయన ఎవరికి నష్టం? ఆయనకే. ఈయన కానుకల కోసం కాలుగాలినట్టు తిరిగే పిల్లి లాంటి ప్రవక్తి కాదే, డబ్బుల కోసం అరులు చేసే వ్యక్తి కాదే. ఉన్న ఆస్తినే 12 అరకలనే వదులుకొని రిక్త హస్తములతో ఏలియాని సేవించాడు, వెంబడించాడు, పరిచర్య చేశాడు, రిక్తునిగా మారాడు. ఆస్తి కోసం కాదయ్యా, 200 అభిషేకం కోసమే నేను వెంబడిస్తున్నానని గురువురికి మించిన శిష్యుడు అయ్యింది. ఆస్తులు సంపాదించుకోవడం కోసం కాదు, తన అభిషేకం కోసం, తన ప్రజలని బాగు చేయడం కోసం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా వ్యవహార శైలి కఠినంగా ఉన్నట్లుగా అనిపించినా అతని ఉద్దేశం చాలా గొప్పది. అంత దూరం నుంచి వచ్చాడు కాబట్టి నయమాను బాగుపడాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అతనికి బాగుపడడమే ఇష్టం లేకపోతే రాజు దగ్గరికి వెళ్ళినోడిని నా దగ్గరికి పంపించాను ఎందుకంటాడు? రాజా, నువ్వు టెన్షన్ పడవాకు, ఎందుకు బట్టలు చెప్పుకున్నావు అనవసరంగా? నీ దేశంలో ప్రవక్త అనేవాడు లేడనుకున్నావా? సెండ్ దట్ గాయ్, అతను నా దగ్గరికి పంపించు అన్నప్పుడు మళ్ళీ రాజు దగ్గర నుంచి వచ్చాడు ఆయన. అంత ప్రేమగా పిలిచినట్టు స్వస్థపరచకుండా పంపిస్తాడా? అతని ఉద్దేశం మంచిదే. కాబట్టి దైవజనుడు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, నా స్థితికి తగినట్టుగా ఉండాలి. నేను ఇంత కానుక తెచ్చాను కాబట్టి నా తిట్ట మాట్లాడాలి. ఆయన ఎక్స్పెక్టేషన్ చూడండి. ఆయనే స్వయముగా వచ్చి బట్టలు తిప్పది నిజం కొందులే. ఆయన ఎలీషా బట్టలు తిప్పది, తీసే అరే అది తీసుకురండిరా, ఏసు రక్తమేజం, శిలువ రక్తమేజం అంటాడని అనుకున్నాడు ఆయన. అయ్యేలు నేను లోపల ప్రార్థన చేసుకుంటున్నాను కానీ యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునగమని బాగుపడతాడు అని మళ్ళీ ప్రార్థనలో తదేకంగా ఏకీభవించడం ప్రారంభించాడు. అయ్యా, మా పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడండి, బిజీలో ఉన్నాడండి, మీరు యోర్దాన్లో మునగండి, జాగ్రత్త, వందనాలండి అన్నాడు. కోప్పడితే కోప్పడినట్టే ఉండేది జీవితం. మొత్తానికి ఎట్టకేలకు తగ్గించుకున్నాడు కాబట్టి ఇతనికి పసి పిల్లల వంటి దేహాన్ని ప్రభువు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కూర్చోండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దైవజనుడు ఎదుట, దేవుని ఎదుట తగ్గించుకున్న వాడికి అద్భుతం తక్కువ కాదు, ఆశీర్వాదం తక్కువ కాదు. లోబడో, తగ్గించుకో, తప్పు లేదు. నేనేమంటారంటే, నీ ఉద్యోగం కంటే దైవజనుడు గొప్పోడు కాదా? నీకున్న ఆస్తి కంటే దైవజనుడు గొప్పోడు కాదా? నీకున్న పరపతి కంటే, అధికారం కంటే దైవజనుడు గొప్పవాడు కాదా? కొర్నేలు వంటి శతాధిపతి పేతురు రాగానే అతడు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నా వెనక ఉన్న చెప్పండి 100 మంది కంటే, నేను 100 మందిని కలిగిన నా అధికారం కంటే ఈ దైవజనుడు గొప్పోడని నమ్మాడు. స్తోత్రం చెప్పండి. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు ఏదైనా కఠినంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడాడంటే చిన్న బుచ్చుకోవద్దండి, వెనుదిరగవద్దండి, ఇక ఎందుకు లేరా, వెళ్ళిపోదాం లేరా అని అనుకోవద్దండి. చివరికి ఏమైందో చూద్దాం సహనంగా. ఆమేన్. చివరికి ఏమైందో చూద్దాం సహనంగా. యేసన్న గారి దగ్గరికి ఏఆర్ స్టీవెన్సన్ గారు వచ్చారట. మంచిగా వాడబడుతున్న దినాలు అవి. ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే ఇంకా వాడబడతానన్న ఆశతో వచ్చి ప్రార్థన చేయించమని అడిగితే అన్నాడట, ఏంటి ఇంతమందిలో అడిగినా కానీ నాకు ప్రార్థన చేయలేదు అనుకుంటుంటే, ప్రసంగం అంతా అయిపోయి కారు ఎక్కేటప్పుడు బయట రా అని హత్తుకొని ప్రార్థన చేశాడట. స్తోత్రం చెప్పండి. దెర్ ఇస్ ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది దేవునికి. నువ్వు అనుకున్నట్టుగా ఎందుకు జరిగింది? నువ్వు అనుకుంటే జరిగిద్దా? నువ్వు అనుకున్నావు కాబట్టి జరిగిద్దా? నువ్వు కావాలనుకుంటే జరిగిద్దా? నేను అనుకున్నాను జరగాలంటే అట కుదరదు. దేవునికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అది అర్థం చేసుకొని తగ్గించుకున్న వాడు ధన్యులు. నేను ఎట్టు అనుకున్నాను, ఎట్టు చేశాడు, ఎలీషాకి ఎంత గర్వం అని వెళ్ళిపోతే జీవితాంతం కుష్టి వ్యాధితోనే బాధపడేవాడు, కుష్టి వ్యాధి ముద్రేసుకునేవాడు. నీకు కూడా 7 మారులు మునగమనే ఆజ్ఞ, అనగా దేవుని వాక్యం ద్వారా ఖండించే ఆజ్ఞ, కఠినంగా ఉన్న, కష్టతరంగా ఉన్న, ఇబ్బంది కలిగిస్తున్న, బాధ కలిగిస్తున్న అంత్యము ఏంటయ్యా అంటే నువ్వు బాగుపడాలని దేవుడు, దైవజనుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కఠినమైన ఉపదేశం వెనక దైవజనుడి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుపడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. స్తోత్రం, స్తోత్రం. దైవజనుడు కఠినంగా మాట్లాడితే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే ఎక్కడో నీలో గర్వం, ఎక్కడో నీలో అతిశయం, ఎక్కడో నీ ఉద్యోగం అడ్డొస్తుంది, ఎక్కడో నీ డబ్బు అడ్డొస్తుంది, ఎక్కడో నీ అధికారం అడ్డొస్తుంది. ఇవన్నీ అడ్డు రాకుండా తగ్గించుకుందుముగాక. స్తోత్రం చెప్పండి.
ఎలీషా యొద్ద తగ్గించుకొని మాట్లాడిన వాడు అగ్నితి ఆహకుండా సజీవంగా రాజు యొద్దకు వెళ్ళాడు. హెచ్చించుకొని మాట్లాడిన వాని మీదకి అగ్ని కురిసింది. నీ మీదకి దీవెన కురియాలా? అగ్ని, ఉగ్రత. నీ మీద ఉగ్రత రాకుండా దీవెన రావాలంటే దైవజనుని ఎదుట దేవుని పేరట తగ్గించుకునే మనసు నీకు కలుగును గాక. ఉపదేశం కఠినంగా ఉన్న ఉద్దేశం గొప్పది. అది గుర్తుపెట్టుకున్న వాళ్ళు ధన్యులు, అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. ఉపదేశం వెనుకున్న దేవుని ప్రేమను గుర్తించకుండా హృదయాలు కఠినం చేసుకుని మనసు మార్చుకోకుండా దైవజనుడి మీద సంఘం మీద కోపం పెట్టుకుంటే వారు అన్యులు. అది అన్య హృదయం. ఈ హృదయం నీకు దేవుడు తీసివేసి నూతనమైన హృదయం అనుగ్రహించును గాక. యేసు ప్రభు దగ్గరికి బైబిల్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన ధనవంతుడండి. ఈ విషయం మీకు తెలుసు. నీలో ఒకటి కొదువుకుందయ్యా, నీ ఆస్తి అంతా మీ బేదలకి ఇవ్వయ్యా, అప్పుడు నన్ను వెంబడించయ్యా అంటే అతను మిక్కిలి వ్యసన పడనుంది. అతనికి కోపం వచ్చింది. ఎవరి మీద? యేసయ్య మీద కోపం వచ్చింది. అంటే నేనేమనుకున్నాను, ఈయనేం చదువుతున్నాడు, ఈయన వెంబడించాలంటే ఆస్తి అంతా అమ్మాలా, భలే ఉందిలే అని వెళ్ళిపోయాడు కోపంగా. అతడు పరలోక రాజ్యానికి అనర్హుడని ఆ క్షణమే చెప్పాడు. ఒంటి సూది బెజ్జంలో నేను దూరిద్దేమో కానీ ఇలాంటి వాడు, ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడు. మరొక మాట చదివి ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. నా పిత్రాజమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరుకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకుయు భోజనము చేయకుయు ఉండెను. ఇది ఆహాబు చరిత్ర. ఆహాబు ఇశ్రాయేల్ రాజే గాని అన్య దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు రాజనగరికి ఆనుకొని ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయన పేరు నాబోతు. ఈ రాజనగరి ప్రక్కనే నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట మీద అహాబుకి కన్నుబడింది. డబ్బులు ఎక్కువైన వాళ్ళకి స్థలాల మీద, పొలాల మీద, తోటల మీద కళ్ళు పడతా ఉంటాయి. వీడికి బాగా డబ్బు ఎక్కువైపోయి పక్కనున్న పొలాన్ని కూడా వదలట్లా, ద్రాక్ష తోటను కూడా వదలట్లా. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. నాయనా, నీకు ఒక కూర తోట ఇస్తాను, నాకు ద్రాక్ష తోట ఇస్తావా? మంచిగా అడిగాడు. ఈయన అన్నాడు, రాజా, అది నా పిత్రార్జితం, నా పితరుల స్వాస్థ్యం, అది నాకు వారు కానుకగా ఇచ్చారు, వారి గుర్తుగా నేను ఉంచుకున్నాను, దయచేసి ఏమనుకోవద్దు, ఇది నేను ఇవ్వలేను అన్నాడు. ఈ రాజు ఇంటికి వచ్చి కోపంగా వచ్చాడు. నేను అడిగితేనా ఆడు కాదంటాడా? ఆడెంత, ఆడి స్థాయి ఎంత? రాజునైనా నేను అడిగితే ఆడు కాదంటాడు అని ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని తిండి తెప్పలు లేకుండా మూతి ముడుచుకొని ఒకటే ఫీల్ అవుతున్నాడట. కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు ఇళ్లల్లో, ప్రతిదానికి మూతి ముడుచుకోవటం. బట్టలు కొరిగిపోతే నాన్న మీద అలగటం, ఫోన్ కొరిగిపోతే నా అమ్మ మీద అలగటం, అన్నిటికీ అలగటమే ఈ క్యాండిడేట్లు. ఈ అలిగే వాళ్ళతో చాలా ప్రమాదం. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఆయన మీద తిరుగుతున్నావేంటి, ఆ గుంపులోకి వెళ్తున్నావేంటి? అమ్మాయి, మనమంతా ఒక పొలంలోకి కదా, ఆ పొలంలోకి వెళ్తున్నావేంటి? ఎరా, మనం ఒక పార్టీ కదా, ఆ పార్టీ వాళ్ళతో తిరుగుతున్నావేంటి? ఈ అలుగుడి బ్యాచ్ ఎక్కువ ఉంటారండి. ఎవరు లేకుండా నేను బతకొచ్చు, కానీ అలిగే వాళ్ళతో బతకడం చాలా ప్రమాదం. ఈ ఫెయిలర్తో చాలా ప్రమాదం, ఫెయిలర్స్తో. ఈ కోపం, ఏ కోపం అంటే మూతి ముడుచుకొని అన్నం లేకుండా తిండి లేకుండా పడుకున్నాడు. ఈయన ఎవరంటే భార్య చాటు భర్త. ఏమండి, ఏమైంది అంటుంది. ఏమైంది వాడిని అడిగాను, అది ఇవ్వలేదు ద్రాక్ష తోట. ఇవ్వకపోతే ఇప్పుడు ఏమైంది, నేనున్నానుగా నీకు అంటుంది. భర్తలకి ఉండదు కానీ ధైర్యం భార్యలకి కొంతమందికి భలే ఉంటుంది. నేనున్నాను కానీ నీకెందుకంటే దిగులు, నేను చూసుకుంటా అని వాడి మీద, వాళ్ళ భర్త మీద ఆ పొలం రిజిస్ట్రేషన్ చేయించింది రాణిగారు. రిజిస్ట్రేషన్ చేయించి పనికి మాలిన వాళ్ళని 2-3 పెట్టి అబద్ధ సాక్ష్యం సిద్ధపరిచి ఊరు మొత్తం ఉపవాసం ప్రకటించింది. ఏ ప్రార్థన చేయడానికి కాదు, రాజుగారు అలిగారు, ఎవడు అన్నం తినడానికి ఇల్లేదని ఊరు మొత్తం ఉపవాసాన్ని ప్రకటించారు. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ ఊళ్ళోకి వచ్చారు. ఏమైందయ్యా రాజుగారికి అంటే, ఎవడో పొలం అడిగితే ఇవ్వలేదంట. రాణిగారు వస్తున్నారు, కూర్చోండి, రాజుగారు వస్తున్నారు, కూర్చోండి అని ఈలోపు ఈ పనికి మాలిన వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు. ఇగో ఈ నాబోతనే వాడు ఎవడో తెలుసా, ఇతడు రాజుని దేవుణ్ణి దూషించాడు అనగానే, మా రాజునే దూషిస్తావా, దేవుణ్ణే దూషిస్తావని. అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో ఇదే నడిచింది. ఒకటి దేవుణ్ణి చూపిస్తారు,
రెండోది నాయకుడిని చూపిస్తారు. మా నాయకుడిని అంటావా, మా దేవుడిని అంటావని నాబోతుని రాళ్ల చేత కొట్టి చంపారు. రక్తసిక్తం అయిపోయాడు. ఈ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏలియాకు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరుగున ఏలియా అహాబు యెజెబెలు దగ్గర నిలిచి, ఏ నాబోతునైతే మీరు రాళ్ల చేత కొట్టారో, అహాబు వినో జాగ్రత్తగా, నీవు కూడా అదే విధంగా రక్తసిక్తం అయిపోయి రక్తపు మడుగులో కొట్టుకొని చచ్చిపోతావు. నీ భార్య ఉంది కదా, కుక్కలు చంపి కుక్కల రక్తాన్ని నాకుతాయి అని చెప్పించాడు. యెజెబెలు మాట వినలేదు, కానీ అహాబు లోబడిపోయి ఉపవాసం చేశాడంటే, దేవా బుద్ధి గడ్డి గరిచిందయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక ఎప్పుడు ఈ పాపం చేయనయ్యా అన్నప్పుడు ఆ తీర్పు ఆగలేదు, కానీ పిల్లల మీదకి వచ్చింది, కానీ అతని మీదకి రాకుండా దేవుడు కనికరించాడు. అహాబు చూడు ఎంత వినయ మనస్కుడై ప్రార్థన చేస్తున్నాడని దేవుడు ఆ భక్తికి మెచ్చి ఆ తీర్పు తన కుమారుల మీదకి, తన తర్వాత వారి మీదకి వచ్చేటట్టుగా చేశాడు. యెజెబెలు అయితే కుక్కలు చేత చంపబడి ఆ రక్తము కుక్కలు నాకేటట్టుగా దేవుడు చేశాడు. వినండి, ద్రాక్ష తోట విశ్వాస జీవితానికి సాదృశ్యం. కూర తోట అంటే తిండి, శరీర సంబంధమైన జీవితానికి సాదృశ్యం. ఈ ద్రాక్ష తోటకు ప్రతిగా ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? కూర తోట అంటే నీ విశ్వాస జీవితం నమ్ముకుంటే అపవాది ఏమిస్తాడు? లోక భోగాలు. ఉపదేశానుసారంగా ఇతడు లోకభాగానికి లోబడలేదు, కానీ తన పితరుల కష్టార్జితమును, అనగా పితరులు మనకిచ్చిన ఉపదేశం అనేటువంటి ఈ కష్టార్జితాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పాత నిబంధనలో దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోపం ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే ఒక పరిశుద్ధుడిని చంపేదాకా. బైబిల్లో స్టెఫన్ను కూడా కోపముతో రాళ్లతో కొట్టి చంపారు. నేనేమంటానంటే ఇతడు క్రొత్త నిబంధన నాబోతు. స్టెఫన్ ఎవరు చెప్పండి? క్రొత్త నిబంధన నాబోతు. సేమ్ అదే సిచ్యువేషన్. ఆయన కలిగి ఉన్న ఉపదేశాన్ని బట్టి, నమ్ముకున్న దేవుని బట్టి, అపోస్తలులు అందించిన ఉపదేశం గట్టిగా పట్టుకున్న దాన్ని బట్టి, కేవలం దాన్ని బట్టే చనిపోయాడు. చాలామంది ఎవరి మీద కోపడతారంటే, వినండి ఒక మాట చెప్పి ముగిస్తా. సంఘాల్లో చాలా మందికి ఎవరి మీద కోపం అంటే, వ్యభిచారుల మీద కోపం కాదు, పాపిష్టుల మీద కోపం కాదు. ఎవరి మీద కోపం అంటే భక్తి కలిగిన వారి మీద. ఎవరి మీద? మీరు భక్తి పరుల మీద కోపం పెట్టుకోవద్దు, పరిశుద్ధుల మీద కోపం పెట్టుకోవద్దు, దైవజనుల మీద కోపం పెట్టుకోవద్దు. ఎందుకు తెలుసా? ఈ దైవజనుడు అనబడిన స్టెఫన్, భక్తిపరుడైన స్టెఫన్ చనిపోయినప్పుడట, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చున్నవాడు సైతం లేచి నిలబడి అతనిని గౌరవించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. భక్తిపరులను మనుషులు కాదు, దేవుడే గౌరవిస్తున్నాడు, దేవుడే ఘనపరుస్తున్నాడు. ఇక మనం గౌరవించాలి కదా, వాళ్ళ మీద కోపం ఎందుకు? దేవుని ఆలయంలో అంట కొంతమంది పిల్లలట స్తుతులు చెల్లిస్తూ ఉంటే, హల్లెలూయా అంటూ ఉంటే, హోసన్నా అంటూ ఉంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు? మాట్లాడవాకండి, స్తుతి చెల్లించవాకండి, పాట పాడవాకండి. పాస్టర్ గారి మీద కోపం పెట్టుకోవాక. కోపం పెట్టుకుని ఏం సంపాదిస్తావు? అది నీకు నష్టం. ఆత్మీయుల ఎడల ప్రేమ కలిగి జీవిద్దాం. వైరాగ్యంతో, సమర్పణముతో దేవుని కొరకు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధంగా సాగిపోతున్న వారి సమక్షంలో, ఆ సహవాసంలో, సంఘంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటే మనం దీవించబడతాం. అంతేగాని నీ భక్తిహీనతను బట్టి భక్తులందరినీ నువ్వు ద్వేషించావు అనుకోండి, ఎంత దూరం వెళ్తావు? ఎవరైనా పాట పాడుతున్నాను అబ్బో పాడుతుందరు అనుకున్నావు అనుకో, ఎవరైనా వాక్యం చదువుతున్నాడంటే మొదలుపెట్టింది ఈ అమ్మాయి కూడా, ఈడు కూడా మొదలుపెట్టాడు. ఎవరైనా ముందు హల్లెలూయా స్తోత్రం అనుకో, శంకరం మేము చిన్న చదువుతున్నావు, నువ్వు పెద్ద కింద చదువుతున్నావు. శంకర్ అంటే శంకర్ కాదు, ఎవరో అంటే వీళ్ళు ఎప్పుడు కోపడుతాడు, కళ్ళతో కంట్రోల్ చేస్తారు సంఘాన్ని. ఆత్మ సంబంధమైన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతించాలి, శ్లాఘించాలి, మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సంఘంలో యవనస్తుల్ని ఎదగనిద్దాం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారిని ఎదగనిద్దాం. హల్లెలూయా. తలాంతులు కలిగిన వారిని ప్రోత్సహించండి. పిల్లలు పాడుతున్నాడు, పెద్దోళ్ళు ఉన్నారు పాడవాకండి. ఇది కరెక్ట్ వే కాదు. ఈ కోప దృష్టి పోయి కనికరము కలిగిన హృదయం ప్రతి ఒక్కరికి ఇతరుల మీద కలుగును గాక.